2026-2027 రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయించాలని మరిపాడు తహసీల్దార్ కార్యాలయం ఎదుట సోమశిల హై లెవెల్ కెనాల్ సాధన కమిటీ ధర్నా చేపట్టింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సీనియర్ నాయకులు చంద్ర రాజగోపాల్ మాట్లాడుతూ ఈ ప్రభుత్వంలో ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వలేదని, సోమశిల హై లెవెల్ కెనాల్ కు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. కనీసం ఈ బడ్జెట్లో 2,000 కోట్లు సోమశిల హై లెవెల్ కెనాల్ కు కేటాయించాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూసుకుని ఈ బడ్జెట్లో సోమశిల కెనాల్ కు నిధులు తేవాలని రైతు సంఘం తరపున డిమాండ్ చేశారు. గత 20 సంవత్సరాల నుంచి ఈ సోమశిల హై లెవెల్ కెనాల్ సాధన కమిటీకి కన్వీనర్ గా ఉంటున్నాను. మనం ఈ కార్యక్రమాన్ని, ఈ ప్రాజెక్టును రాజకీయాలకు అతీతంగా నడుపుతా ఉన్నాం. 2006 సంవత్సరం నుంచి ఈ ప్రాజెక్టు గురించి అనేక రకాలుగా పాదయాత్రలు, ఆమరణ నిరాహార దీక్షలు, 2007లో ఆమరణ నిరాహార దీక్ష కూడా చేయడం జరిగింది. అనేక ప్రజా పోరాటాల్లో భాగంగా ఈ ప్రాజెక్టు రూపుదాల్చడం జరిగింది. 2012లో శంకుస్థాపన చేశారు. 2014లో పనులు ప్రారంభించారు. అయినా గత 2 ప్రభుత్వాలు కూడా నిధులు కేటాయించడం వలన ఈ ప్రాజెక్టు పనులు మూలపడ్డాయి. అయితే అప్పటి నుంచి కూడా మనం రాజకీయాలకు అతీతంగా ఎవరు కలిసి వస్తే వాళ్ళు కలుపుకొని పోతున్నాము. ఇప్పుడు కొంతమంది తెలుసో తెలియకో వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు, మాకు సంబంధం లేదు అంటున్నారు. నీళ్ళకి రాజకీయాలు లేవు. ఎవరికి వచ్చినా నీళ్ళు వచ్చినా అందరికి పంటలు పడతాయి. వాళ్ళకి ఆ పార్టీకి ఈ పార్టీ కానీ సంబంధం లేకుండా వస్తాయి. అందువల్ల గ్రామాల్లో రైతాంగం అందరూ చర్చించుకొని అనేక దగ్గరికి రాజకీయ నాయకులుగా వచ్చినప్పుడు మీరు ఎన్నికల్లో వాగ్దానాలు చేశారు, ఈ వాగ్దానాన్ని అమలు జరపడిన రకంలో అందరూ అడగాల. ఆ రకంగా అడిగితే మీరు మనం చెప్పాం కదా, చేసింది చెప్పింది చేయకపోతే ఎట్లా రకంలో వాళ్ళకి అభిప్రాయం వస్తుంది. అందువల్ల ఆ రకంగా జనంలో నుంచి ఎక్కడైనా పోరాటాలు జరిగితేనే ఏ పనులైనా చరిత్రలో ఏది జరిగినదన్నా కూడా. సోమశిల ప్రాజెక్టు కట్టారంటే జేసీ కొండలు అంటే వాళ్ళు అనేక మంది పోరాటాలు చేశారు. ఇప్పుడు ఎలుగుల ప్రాజెక్టు కడుతున్నారంటే పూల సుబ్బయ్య లాంటి వాళ్ళు అనేక మంది ఆ ఏరియా వాళ్ళందరూ అనేక మంది పోరాటాలు చేశారు. ఏది జరిగినా కూడా అనేక మంది పోరాటాల ఫలితంగానే అనేక పనులు జరిగినాయి. అందువల్ల ఈ సోమశిల హై లెవెల్ కెనాల్ విషయంలో కూడా ఇప్పటికే ఒక అతను పోస్ట్ అతను తిక్కారపతను చనిపోవడం కూడా జరిగింది మనం హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు. అందువల్ల అనేక రకాలుగా పోరాటాలు చేసి ఈ కార్యక్రమాలు సాధించుకోవడానికి ప్రజలందరూ రాజకీయాల అతీతంగా ఏకోన్ముఖంగా ముందుకు రావాలని, రాబోయే రోజుల్లో దీనికి సంబంధించిన ఒక ప్రణాళికాబద్ధంగా కొన్ని కార్యక్రమాలు తీసుకోవడం జరుగుద్ది. వాటన్నిటిని కూడా మీరు బలపరచాలని తెలియజేస్తూ, మైరిపాడు మండలం అట్నే చుట్టుపక్కల ఉండేటువంటి ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాల్లో 6 మండలాలకి ఎంతో ప్రయోజనం చేకూర్చేటువంటి సోమశిల హై లెవెల్ కెనాలు 2012లో ప్రారంభించి ఇంతవరకు పూర్తి కాలేదు. అందువల్ల రానున్న బడ్జెట్ లో సోమశిల హై లెవెల్ కెనాల్కి కనీసం ఇది పూర్తి కావాలంటే 2,000 కోట్లు కావాలి. ఇప్పటికి 1,583 కోట్లు ఖర్చు పెట్టారు. ఇవన్నీ వృధా అయిపోతాయి. అందుకని రానున్నటువంటి బడ్జెట్ లో కనీసం 700 కోట్ల రూపాయలైనా, అంటే ఇంకో 3 బడ్జెట్లు ఉన్నాయి కాబట్టి ఈ 3 బడ్జెట్లో 2,000 కోట్లు కేటాయించి సోమశిల హై లెవెల్ కెనాల్ని పూర్తి చేయాలనేటువంటిది ఇక్కడ రైతు సంఘం తరఫున, అఖిలపక్ష రైతు సంఘం తరఫున ఈరోజు పెద్ద ప్రదర్శన జరిపి ఇక్కడ అధికారులకు అర్జీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా 6 మండలాలు 90,000 ఎకరాలకు నీరు ఇచ్చేటువంటి ప్రాజెక్టు, 2.5 లక్షల మందికి తాగునీరు కల్పించేటువంటిది, అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా ఇక్కడ ఉండేటువంటి ఈ నియోజకవర్గం యొక్క మంత్రి, మొట్టమొదటి ప్రారంభించినటువంటి రామనారాయణ గారు దీన్ని ప్రాధాన్యత ఇచ్చి మాట్లాడి, తెలుగుదేశం ప్రభుత్వం కూడా మాకు ప్రాజెక్టులకు ప్రాధాన్యం అంటున్నారు కాబట్టి రాయలసీమ వాతావరణం కలిగినటువంటి ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు కూడా లేక 600 అడుగులేస్తే కూడా బోర్లు పడటం లేదు. కాబట్టి బడ్జెట్ లో నిధులు కేటాయించి వెంటనే సోమశిల హై లెవెల్ కెనాల్ పూర్తి చేయాలని చెప్పి అఖిలపక్ష రైతు సంఘం తరఫున మేమందరూ ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ 4 రోజుల నుంచి పత్రికా విలేకరులు కానీ అందరూ కూడా ఈ ఉద్యమానికి సహకరిస్తున్నారు. అందువల్ల ఈ ఉద్యమం ఫస్ట్ ఈ స్టెప్ తో ముందుకి వెళ్తున్నాం. తర్వాత ఇంకా పెద్దలు ఉన్నారు, వాళ్ళందరితో కూడా మాట్లాడి ఈ కార్యక్రమాన్ని జనంలోకి ఏ విధంగా తీసుకెళ్లాలని కాన్సెప్ట్ తో ముందుకెళ్తున్నాం. ప్రతి పంచాయతీలో కూడా ఈ హై లెవెల్ కెనాల్ అనే ఒక బ్యానర్ కూడా కట్టడం జరిగింది. 24 పంచాయతీల్లో ఈ బ్యానర్స్ ఏర్పాటు చేయటం, అదేవిధంగా రైతులందరినీ వాళ్ళతో ముఖ్యంగా మాట్లాడుకోవటం. ఎవరైతే, ఎందుకంటే పార్టీలకు అతీతంగా ఇది
ఒక మహోద్యమం. ఇది పార్టీలతో సంబంధం లేకుండా తెలుగుదేశం ఉండొచ్చు, వైఎస్ఆర్ ఉండొచ్చు, సిపిఎం ఉండొచ్చు, కాంగ్రెస్ ఉండొచ్చు, అన్ని పార్టీలు కూడా రైతు నాయకులు, రైతులకు పడే ఇబ్బందులు ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. గతంలో కొంత చేయలేదు కాబట్టి, అలసత్వం జరిగింది కాబట్టి ఆ ప్రభుత్వం ఓడిపోవటం జరిగింది. అది మాకు తెలుసు. అది మేము ఆ రోజు ఎన్నో చెప్పాం. తర్వాత ఈ ప్రభుత్వం మూడో బడ్జెట్ ఇది మూడో బడ్జెట్ లో కూడా ఈసారి కేటాయించకపోతే చాలా దారుణంగా మళ్ళా మన ఉదయగిరి, పరిపాడు, ఈ ఆత్మకూరు తాలూకా నష్టపోవాల్సి వస్తుంది. అందువల్ల అందరితో కూడా, ముఖ్య నాయకులు అందరితో కూడా మేము నిన్న ఫోన్లు చేయటం కూడా జరిగింది. అందరికి కూడా సహకరించిన వాళ్ళందరికి కూడా వాళ్ళకి ధన్యవాదాలు అందరికి కూడా. ఎందుకంటే ఇది ఉద్యమం చిన్న స్టెప్ తీసుకొని మనం బయలుదేరుతున్నప్పుడు ఈ ఉద్యమానికి ప్రేరణ అందరికి కూడా ఇవ్వాలి. నేను మూలి వెంగయ్య గారు, రంతుల్ల గారు, నారాయణ స్వామి గారు, విజయ్ గారు, వీళ్ళందరం కూడా మన తోటి నాయకులందరితో కూడా కలిసి మేము తిరగటం జరిగింది. ఈ ఉద్యమానికి అందరు కూడా గ్రామాల్లో పెద్దలు, పడవనడిపల్లి నుంచి బాలకొండారెడ్డి గారు, రామకృష్ణ, వాళ్ళందరూ కూడా, చెన్నారెడ్డి, వాళ్ళందరూ కూడా మాకు ఈ ఉద్యమానికి బ్యాక్గ్రౌండ్ లో ఏపిల్గుంట హజరత్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, వాళ్ళందరూ కూడా ఈ ఉద్యమానికి బాగా సహకరించారు. వాళ్ళందరికి కూడా ఎక్కవరం నుంచి నారాయణ స్వామి, బాబు, వీళ్ళందరికి కూడా అందరూ కూడా ఈ ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేయాలి. భవిష్యత్తులో రిలే నిరాహార దీక్షలు కానీ, తర్వాత ఒక్కొక్క పంచాయతీని తీసుకుని పెద్దలతో ఇప్పుడు మేము డిస్కషన్ చేస్తాం. చేసిన తర్వాత ఒక్కొక్క పంచాయతీ వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చొని రిలే అనేది 24 రోజులు రిలే నిరాహార దీక్షలు కూడా ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం. మరి పనులు ఇవన్నీ కూడా సమన్వయం చేసుకుని దానికి ముందుకెళ్తాం. చాలా సంవత్సరాల తర్వాత రైతాంగం కదిలి వారి సమస్యల పట్ల గొంతుగా వినిపించినటువంటి గ్రామంగా మర్రిపాడు, మండలంగా మర్రిపాడు మండలం నిలబడ్డం సంతోషించదగ్గ విషయం. ప్రత్యేకంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసంగా స్థాపించబడినటువంటి సోమశిల హైవే కెనాల్ పనులు 13 సంవత్సరాల క్రితం 1500 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఈ రోజు కూడా ఆ 1500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేదా తెలియని పరిస్థితి నెల్లూరు జిల్లా ప్రాజెక్టు అధికారులు ఉన్నారు. ఈ మధ్యకాలంలో సోమశిల హైవే కెనాల్ పనులను పరిశీలించేటప్పుడు సోమశిల హైవే కెనాల్ ఆఫీసు కూడా మన ప్రాంతంలో లేదు. దీని కార్యాలయం గూడూరులో ఉంది, సిగ్గుచేటు. పనులు జరగకపోతే మంది వివరాలు తెలుసుకోవాలన్నా కూడా గూడూరు పోవాల్సిన స్థితి. సోమశిల హైవే కెనాల్ మీద దృష్టి ప్రభుత్వానికి ఎంత ఉందో అర్థమవుతుంది. మొత్తం మీద 90,000 ఎకరాల సాగుకి ఒక్క మర్రిపాడు మండలంలోనే ఒక్క వింజమూరు మండలంలో ఒక్కటి తప్ప మిగతా అన్ని మర్రిపాడు మండలంలో కేంద్రీకృతం అయి ఉంటే దానికి సంబంధించినటువంటి కార్యాలయం, ఇంజనీరింగ్ కార్యాలయం మర్రిపాడులో పెట్టాలని, అట్లనే ప్రజలకు వచ్చేటువంటి అనేక విషయాలు. ఈ రోజు మొట్టమొదట నాయుడుపల్లి దగ్గర ఉన్న రిజర్వాయరు ఈ రోజుకి భూసేకరణ జరగకుండా అక్కడ నిర్మాణం లేకుండా పొంగూరు రిజర్వాయర్కి నీళ్లు ఇస్తానని చెప్పిన ప్రకటించడం హాస్యాస్పదం. అసలు పొంగూరు రిజర్వాయర్ భూసేకరణ కూడా నాకు తెలిసిన వివరాల ప్రకారం 280 ఎకరాలకు ఇంకా కూడా డబ్బులు కట్టినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం సంపులన్నీ పరిశీలించాం. అఖిలపక్ష కమిటీ తరఫున ఏ ఒక్క సంపు కూడా పనికొచ్చేటువంటి స్థితిలో లేదు. ఇంజనీరింగ్ అధికారులు చెప్పడం ఒక్కొక్క సంపు దగ్గర ఒక 70 కోట్ల రూపాయలతోటి ట్రాన్స్ఫార్మర్ నిర్మించాలా, అవి నిర్మించరా. కానీ గణాంకాలు చూస్తే 70% పనులు పూర్తయినాయని చెప్తున్నారు. మట్టి పనులు పూర్తయింది 70%. సులభంగా డబ్బులు వస్తాయి కాబట్టి కాలువలు దిగేస్తే ఆ డబ్బులు అవుతాయి. దాన్ని పర్సంటేజ్ చూసుకునేటప్పుడు 70% పనులు ఉన్నాయి. అయితే ఎవరైనా చేయొచ్చు. ఈ రోజున్న పరిస్థితి బడ్జెట్లో 14వ తేదీ పెట్టేటప్పుడు ఈ రైతుల యొక్క ఘోష విజయవాడ వరకు వెళ్ళి అమరావతిలో వినిపించి మన మెట్ట ప్రాంతానికి ఈ సంవత్సరానికి ఇందాక మనం అనుకున్నట్లుగా ఒక 600 కోట్ల రూపాయలు నిధులు ఈ బడ్జెట్లో కేటాయించాలని. అయితే మొత్తం మీద పరిశీలించినప్పుడు మన రాష్ట్రంలో 52 ప్రాజెక్టులకి 2 లక్షల కోట్లు కానీ కేటాయిస్తే 22 లక్షల ఎకరాలు సాగునీరు వచ్చే అవకాశం ఉంది. అటువంటిది ప్రాజెక్టును పక్కన పెట్టి
ఇప్పుడు కొత్తగా పోలవరం బనకచెర్ల ప్రాజెక్ట్ అని చెప్పి ముందుకు తీసుకొచ్చారు. ఈరోజు సుప్రీంకోర్టు ఆపేసింది, కేంద్ర ప్రభుత్వం కూడా ఆపేస్తున్నారు. చిన్న చిన్న ప్రాజెక్టులు, పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్ మన జిల్లాకు వచ్చేటప్పటికి సోమశిల హైలెవెల్ కెనాల్ ఆఫ్రాన్ కూడా దెబ్బతినిపోయింది, దానికి నిధులు కేటాయించాల. ఈ స్థితిలో ప్రజలు ఎక్కువ మంది వ్యవసాయకంగా జీవించేటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సాగునీటి అవసరాలు చాలా ముఖ్యం. కనుక ప్రభుత్వాలు 60% మంది ప్రజల యొక్క వృత్తిగా ఉండేటువంటి వ్యవసాయ రంగాన్ని విస్మరించకుండా తగినన్ని నిధులు కేటాయించి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తే భవిష్యత్తులో ఉద్యోగాలు, వ్యవసాయమే ఉద్యోగాలు కల్పించే పరిస్థితి లేదు. ఈ మధ్య ఫిబ్రవరి 1వ తేదీ కేంద్ర బడ్జెట్ లో జాతీయ ప్రాజెక్టు పోలవరానికి 3,230 కోట్ల రూపాయలు కేటాయించారు. జాతీయ ప్రాజెక్టు అంటే ప్రాజెక్టుల మీద ప్రభుత్వాల దృష్టి ఎట్లా ఉంది అనేది అర్థమవుతుంది. అదే కూటమి ప్రభుత్వంలో రేపు 14వ తేదీ ఎంత కేటాయిస్తుందంటే కూడా మనం అంచనా ఊహించుకోవచ్చు. కాబట్టి ఈరోజు పార్టీలకు అతీతంగా అగ్రపక్షంగా కష్టపడి ఈరోజు ఈ చేసినటువంటి కార్యక్రమం ఇదే స్థాయితో ఈ నిరసన దీక్షలు కంటిన్యూగా చేస్తే మనకు ఎంతో కొంత కదిలిక ఉంటుంది. అట్లా కానీ కాకపోతే మళ్ళా కూడా మనం ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ అగ్రపక్షం యొక్క బృందం ఖచ్చితంగా ఇందాక శ్రీనివాసరావు నాయుడు చెప్పినట్లు మంచి ప్రణాళికను తీసుకొని రైతులతోటి కలిసి కార్యక్రమాన్ని నిర్వహించాలని, ఆ రకంగా చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తామని చెప్తూ